ఎగ్జిట్ పాయింట్ ఎంట్రీ పాయింట్ రెండూ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ ద్వారా ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇస్తూ దాని నుంచి పనులు చేస్తున్నారు. ఇక్కడ చూడండి చాలా షెడ్స్ ఉన్నాయి, రైట్. రైట్, ఇది ఎంట్రీ అండ్ అటువైపు ఎగ్జిట్ పాయింట్. ఇక్కడ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఈ రకంగా ఉన్నాయి. ఒకసారి సర్గోదా ఎయిర్ బేస్ ఇక్కడ చూసారు కదా, 10 కిలోమీటర్ దూరం ఉంది సర్గోదా ఎయిర్ బేస్ నుంచి కిరాణా హిల్స్ వరకు. సో కిరాణా హిల్స్లో ఏం జరుగుతుంది అనేది మనం శాటిలైట్ వ్యూ ద్వారా చాలా క్లియర్గా దానిపైన ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ ఎటువంటి విధంగా అక్కడ సినారియో కొనసాగుతుంది అనేది చాలా క్లియర్గా చూసాం మనం. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి, టన్నెల్స్ ఉన్నాయి, ఈ పై భాగంలో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, రోడ్డు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ స్పాటే న్యూక్లియర్ స్థావరాలని పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుంది. ఆ లోపల టన్నెల్స్ లోపల ఆ న్యూక్లియర్ స్థావరాలు, న్యూక్లియర్ బాంబ్స్ అనేది ఉన్నాయి. సో దీంట్లో ఒకసారి మనం సర్గోదా ఎయిర్ బేస్ చూద్దాం. ఇది సర్గోదా ఎయిర్ బేస్ చూడండి, ఇది ఒకటే కాదు, ఇందాక మీ మ్యాప్లో చూస్తారు కదా, ఇది సెంటర్ పాయింట్. ఇందాక మీరు డైరెక్ట్గా స్క్రీన్పై పే చేసుకోండి పీసీఆర్. సో దాంట్లో ఇది సెంటర్ పాయింట్, ఇది సర్గోదా ఎయిర్ బేస్. ఇందాక మీరు చూస్తే సెంటర్ పాయింట్ అది. ఇది పాత దృశ్యాలు, ఎగ్జాక్ట్గా ఇప్పుడు దృశ్యాలు కాదు, నేను ఇందాక మీకు చూపించిన దృశ్యాలు కూడా ఎగ్జాక్ట్ మన ఆర్మీ విడుదల చేసిన దృశ్యాలు. సో ఈ మొత్తాన్ని కూడా నిలమట్టం చేసేసాం. ఇది సర్గోదా ఎయిర్ బేస్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్. ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్లు, ఇక్కడ నుంచి మిసైల్ ప్రయోగించినటువంటి సామర్థ్యం గల ఎయిర్ బేస్ ఇది. సో దీంట్లో మీరు గమనిస్తే కనుక ఇదంతా కూడా ఇక్కడ చూడండి, ఈ గ్రౌండ్ ఇదంతా కూడా కాలేజ్, తర్వాత సర్గోదాకు సంబంధించిన పిఏఎఫ్ ఎయిర్ బేస్ ఇవన్నీ దీని చుట్టే ఉన్నాయి. సర్గోదా పిఏఎఫ్ ఎయిర్ బేస్ అంటుంది ఇక్కడ, సర్గోదా పిఏఎఫ్ బేస్, ముషారఫ్, సర్గోదా క్వీన్ చెక్, ఇదంతా కూడా ఈ సెక్టార్ మొత్తం కూడా సుమారుగా ఈ సెక్టార్ అంతా కూడా సర్గోదా ఎయిర్ బేస్ కిందకే వస్తుంది. సో ఇక్కడ మనం టార్గెట్ చేసాం, దీన్ని పూర్తిగా నీలమట్టం చేసాం అనేది మన భారత ఆర్మీ చెప్తుంది. దీన్ని కొలగొట్టేసాం, నో ఛాన్స్ ఇక, దీన్ని కొలగొట్టేసాం. మన భారత ఆర్మీ చాలా క్లియర్గా డెఫినెట్గా చెప్తోంది సర్గోదా ఎయిర్ బేస్ని లేపేసామని చెప్పి. ఇక్కడ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ దూరంగా ఇక్కడ చూడండి, ఈ 10 కిలోమీటర్ దూరం నుండి కిరాణా హిల్స్ అనే దాంట్లో మేము టార్గెట్ చేయలేదని మన భారత ఆర్మీ చెప్తోంది. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, ఈ ప్రాంతం మొత్తం కిరాణా హిల్స్ అనేది ఇక్కడ ఉంటే సుమారుగా ఈ ప్రాంతం మొత్తం, రైట్, ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే చుట్టుపక్కల కనిపించినటువంటి ఈ సుమారు ఒక 100-150 కిలోమీటర్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా చూడండి, ఇక్కడంతా కూడా జనావాసాలు ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. సో ఈ ఏరియాస్ మొత్తం రేడియేషన్కి ఎఫెక్ట్ అయింది. సుమారుగా కొన్ని 100 కిలోమీటర్ రేడియేషన్ ఎఫెక్ట్ అవుతోంది. ఈ రేడియేషన్ ద్వారా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఈ రేడియేషన్ లీక్ అవ్వడం వల్ల అందరూ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందట. సో అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారు పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ని కొట్టేసామని చెప్పి లేటెస్ట్గా వార్తలు అందుతున్నాయి. అంటే ఇక్కడ ఇందాక నేను చూపించినట్టుగా దీనికి వెళ్ళడం కోసం మార్గం ఏదైతే ఉందో, ఒకవేళ నిజంగానే కనుక ఈ అణువుని ప్రయోగించొస్తుందా, మేము ప్రయోగిస్తాం పదే పిచ్చి కూతలు కూసారు కదా పాకిస్తాన్. బిలావల్ భుట్టో కానివ్వండి, హఫీజ్ సయ్యద్ కానివ్వండి, అక్కడ అబ్బాసీ అనే మంత్రి కానివ్వండి, ఖ్వాజా ఆసిఫ్ కానివ్వండి, దీన్ని ప్రయోగించాలంటే దీని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఉంటాయి. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ని కొల్లగొట్టాం, అందుకు వాళ్ళు కొల్లగొట్టారని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ చెప్తోంది, పాకిస్తాన్ ఆర్మీ చెప్తున్నారు. మనం దీనిలో కొల్లగొట్టేసి దాంట్లోకి వెళ్ళనివ్వకుండా రానివ్వకుండా, ఒకవేళ వాళ్ళు రేడియేషన్ కంట్రోల్ చేయాలని లోపలికి వెళ్ళాల్సిందే. కానీ అటు వెళ్ళకుండా రాకుండా, లోపల కనుక బయటకు రాకుండా, లేకుంటే ఆల్రెడీ దాన్ని కంట్రోల్ చేయడం వెళ్ళడం కోసం వెళ్ళకుండా ఇటువంటి విధంగా బ్లాక్ చేశారనేది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ సంబంధించిన మీడియా కథనంలో వస్తున్న వార్తలు. కానీ వాస్తవానికి మన ఆర్మీ చెప్తున్న ప్రకారంగా మనం ఏం చేయలేదు అని చెప్పి. అయితే ప్రస్తుతానికి 11 ఎయిర్ బేస్లతో పాటుగా మెయిన్ బేసే వాళ్ళంతటా వాళ్ళు డైరెక్ట్గా మాకు కొల్లగొట్టేశారు, మాకు రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పరు కాబట్టి మన వాళ్ళు దాడి చేయాలంటున్నారు. మరి వాళ్ళంతటా వాళ్ళే, ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ యుద్ధ విన్యాసాలు జరుగుతున్న క్రమంలో మనం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టక మునిపే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ఫ్లై చేస్తూ విన్యాసాలు చేస్తూ లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర అక్కడ వెళ్ళి ల్యాండ్ అవుతున్న క్రమంలో పేలిపోయింది. వాళ్ళంతటా వాళ్ళే పేలిపోయారు, వాళ్ళంతటా వాళ్ళే హట్ చేసుకున్నారు, వాళ్ళంతటా వాళ్ళే అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తగలబెట్టేసుకున్నారు. వాళ్ళకందరూ శక్తి సామర్థ్యాలు లేవు. ఇప్పుడు టర్కీ నుంచి డ్రోన్లు వచ్చాయి చూసారా, ఆ డ్రోన్లు ఎవరు ప్రయోగించారు తెలుసా? టర్కీ నుంచి వచ్చినటువంటి ఆర్మీ పర్సన్స్ ఆ డ్రోన్ ప్రయోగించారు. కనీసం వాటిని ఆపరేట్ చేసే శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర లేవు. చైనా నుంచి మిసైల్స్ వచ్చాయి, వాటిని ఎవరు ప్రయోగించారు తెలుసా? చైనా నుంచి వచ్చిన ఆర్మీ ప్రయోగించింది, ఆపరేటర్స్ ప్రయోగించారు. వాళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు పాకిస్తాన్ దగ్గర. సో ఇప్పుడు కూడా ఈ కిరాణా హిల్స్ దగ్గర మనం ఏం చేయకపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళే ఏదో కొంత కవ్వింపు చర్యలకు పాల్పడదాం, చూద్దాం. మరి నిజంగానే వాళ్ళు చైనా ఇచ్చినటువంటి ఆ తుపేల్ డ్రోన్స్, పుచ్చు పట్టిపోయిన డ్రోన్స్, చెదలు వచ్చిన డ్రోన్స్, లేకపోతే రస్ట్ వచ్చిన డ్రోన్స్, మొత్తం ఆ డ్రోన్స్ కానివ్వండి, ఆ మిసైల్స్ కానివ్వండి మన బార్డర్లైన పడిపోతున్నాయి, పాకిస్తాన్ కుప్పగూలిపోతున్నాయి. మరి కనీసం మన అణువైనా సిద్ధంగా ఉందా? మనం అందరం అణు మాట్లాడుతూ అణు బాంబ్ అనేది సిద్ధంగా ఉందా, న్యూక్లియర్ బాంబ్ సిద్ధంగా ఉందని చెప్పి
బహుశా టెస్టింగ్ చేస్తుండగా లీక్ అయి ఉంటుంది. కానీ దీన్ని సింపథైజింగ్ కింద భారత్ పైన నెట్టేసి భారత్ పైన నెపనెట్టి దాన్ని వాడుకుందామనే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. దాంట్లో కొంత ఈజిప్ట్ నుంచి సైంటిస్ట్ రావడం, ఇంకెక్కడి నుంచి వేరెవరు వచ్చేసి వాళ్ళంతా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. టిల్ డే నేను ఇప్పుడు ఈ లైవ్ చేపట్టేంత సమయం వరకు కూడా ఇంకా అక్కడ ఈ రేడియేషన్ కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణమైనా కూడా అంటే బ్లాస్ట్ ఏం కాదు, కానీ ఆ రేడియేషన్ లీకేజ్ అవడం వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన పడిపోయి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉందట. సో కిరాణా హిల్స్లో ఆ అనుస్థావరణగా చాలా క్లియర్గా మన భారత ఆర్మీ అయితే గుర్తించింది, మనకు పాకిస్తాన్ చెప్పింది. కానీ దానిలో వచ్చేటువంటి రేడియేషన్ కంట్రోల్ చేయడం కోసం మాత్రం పాకిస్తాన్ అల్లాడిపోతుంది. ఏదేమైనా కూడా మనం కొంత అంటే ఇప్పుడు సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ వల్ల మనం ఆగిపోయినా కూడా పాకిస్తాన్ని ఆ ప్రకృతి కూడా వెంటాడుతోంది. పాకిస్తాన్ని ఏకంగా అక్కడి అణుబాంబులు, అక్కడి స్థావరాలే పాకిస్తాన్ని ముచ్చమట్లు పట్టిస్తున్నాయి. సో ఇప్పుడు దీని కారణంగానే పాకిస్తాన్ కాళ్ళబెరానికి వచ్చింది. పాకిస్తాన్ మన దగ్గర మోకరిల్లిపోయి ఎస్ మేము మీతో సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళ సైడ్ నుంచే ఇనిషియేట్ అయినట్టుగా మన భారత ఆర్మీ, భారత కేంద్ర మంత్రులు చెప్తున్న ప్రకారంగా. అందుకే పాకిస్తాన్ కొంత వెనుకడుగు వేసింది. లేకపోయి ఉంటే వాళ్ళ దగ్గర ఏం లేకపోయినా మేకపోతే గాంభీర్యాన్ని ఇంకా ప్రదర్శిస్తూ ఉండేవారు, ఇంకా దాడులు చేస్తూనే ఉండేవారు. ఈ ఒక్క కారణమే పాకిస్తాన్ని వెనుకడుగు వేయించింది, పాకిస్తాన్ అల్లాడిపోయే విధంగా చేసింది. ఇలా వదిలేస్తూ పోతే పాకిస్తాన్ ఇంకా కుప్పగూలిపోతే పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా అల్లాడిపోయి అక్కడ నుంచి చావే దిక్కిగా వాళ్ళకి చావే శరణ్యం అన్నట్టుగా జరగబోతోంది. ఒకవైపు బలూచిస్తాన్ బలపడుతోంది. సో ఇవన్నీ ఏదో రకంగా పాకిస్తాన్ ముక్కలు చేయబోతున్నాయి. సో కిరాణా హిల్స్లో ఈ లీక్ అవుతున్న రేడియేషన్ కారణంగా పాకిస్తాన్ ప్రజలు మొత్తం కూడా వేరే విదేశాల బయటగా బాట పడుతున్నారు. ముఖ్యంగా దుబాయ్ లాంటి కంట్రీస్కి ఎక్కువ మొత్తంలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో కిరాణా హిల్స్లో దాడి ఘటనకు సంబంధించి మన భారత ఆర్మీ అయితే కొట్టిపరుస్తోంది. సో ఈ కిరాణా హిల్స్లో రేడియేషన్ లీక్ అవుతున్నటువంటి ఈ విషయం పైన మన భారత ఆర్మీ ఎటువంటి స్పష్టమైనటువంటి విషయమే తెలియజేయడం లేదు, మాకు సంబంధం లేదని మాత్రమే చెప్తోంది. సో నిజంగానే న్యూక్లియర్ బాంబ్ పేలి పాకిస్తాన్ పూర్తిగా కుప్పకూలిపోవాలన్న ఒక భావన, ఒక ఆలోచన మీలో కూడా ఉందా? ఈ రేడియేషన్ లీక్ అవడాన్ని మీరు ఎలా చూస్తారు? పాకిస్తాన్ ఒక అడుగు వెనక్కి వేసిందని అంటే నిజంగా ఈ సీజ్ ఫర్ అండర్స్టాండింగ్ అని తెచ్చుకొని భారత ప్రభుత్వం, భారత ఆర్మీ ఏదైనా తప్పు పని చేసిందా? తప్పుగా ఆలోచించామని, ఎంతకు వెనకడుగేసామన్న భావన మీలో ఉందా? అసలు యుద్ధం విషయంలో మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.